హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను మరొక డైలీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఎండలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఉక్కపోత మాత్రం మామూలుగా లేదండి. ఇవి కార్తుల వల్ల చాలా ఉక్కపోత అయితే ఉందండి. మా ఇంటి దగ్గర గ్రామ్ఫోన్ పువ్వుల మొక్క అయితే మీకు తెలుసు కదండి, మళ్ళీ పువ్వులు పూసింది. ఈ పువ్వులు అయితే చాలా రోజులైతే ఉంటాయండి, వాడిపోకుండానే చాలా బాగుంటాయి. మన ఇంటి ఏరియాలో అంతా కూడా పచ్చని మొక్కలు ఉండేలాగా అయితే చూసుకోవాలండి. పచ్చదనం చాలా మంచిది కదా. ఈ మొక్క అయితే చాలా బాగుంటుందండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎండవేడికి కూడా ఇలాంటి మొక్కలు చాలా బాగుంటాయండి. నేను బెల్లం టీ చేస్తున్నానండి. బెల్లం టీ కూడా చాలా మంచిది మనకి. బెల్లం వల్ల ఐరన్ అయితే ఎక్కువ లభిస్తుందండి. అలాగే ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బెల్లం టీ. డైలీ టీ తాగేవాళ్ళు బెల్లంతో ట్రై చేయండి. టీ అయితేనే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డికాక్షన్ బాగా మరిగిన తర్వాత గేదె పాలు అయితే వేసేసానండి. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, టీ పూర్తిగా మరిగిన తర్వాత మాత్రమే బెల్లం వేయాలండి. ముందుగా వేస్తే కనుక టీ అయితే విరిగిపోతుంది. బెల్లం వేసిన తర్వాత టీ ఎక్కువసేపు మరగవసరం లేదండి. ఒక పొంగు వస్తే ఇలా సరిపోతుంది. ఒకసారి మనం స్పూన్తో ఇలా కలిపేసుకుంటే మొత్తం బెల్లం కరిగిపోతుంది. డైలీ టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఇలా బెల్లంతోనే ట్రై చేయండి. ఈరోజు మా ఆయన కూడా టీ ఇమ్మన్నారండి, అందుకనే నేను బెల్లంతో టీ అయితే చేస్తున్నాను. ఆయన రోజు అయితే తాగరు. అలాగే మరొక విషయం కూడా నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. ఇదైతే మామిడి పళ్ళు సీజన్ కదా. మామిడి పళ్ళు అయితే పెద్దలకి దేవుడి దగ్గర కూడా పెట్టిన తర్వాత తింటారండి మా సైడ్ అయితే. టీ అయితే మా ఆయనకి ఇచ్చేసానండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందని అయితే అన్నారండి. టీ మామిడి పళ్ళు అయితే పెట్టేసి పూజ అయితే చేసేసారండి మా అత్తయ్య గారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.